అంజురా. నేను రాను, మీరే వెళ్ళండి. ఏమైంది? ఎందుకు రావు? మనోహరి ఆంటీ మిస్సమ్మ గురించి తప్పుగా మాట్లాడింది. ఆంటీ మాటలు విని నువ్వు కూడా మిస్సమ్మతో ఎలా పడితే అలా మాట్లాడావు. నేనేం తప్పుగా మాట్లాడలేదు అంజు. మిస్సమ్మతో నువ్వు అలా మాట్లాడడం తప్పే. మిస్సమ్మ మనల్ని ఎంత బాగా చూసుకుంటుంది. రేపటి నుంచి అలా చూసుకోదు. ఎందుకంటే తన సొంత బేబీ వస్తుంది. మీరు మాట్లాడకండి ఆంటీ. మాలాంటి పిల్లలకి మీరలా చెప్పడమే తప్పు. ఆంటీ చెప్పింది రైట్ అంజు. ఏంటి రైట్? మిస్సమ్మకి బేబీ పుడితే తప్పేంటి? నువ్వు అనవసరంగా ఆంటీ మాటలు విని పొల్యూట్ అవుతున్నావు. చిన్న పిల్లవంజు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకు. నువ్వు కూడా చిన్నపిల్లవే కదా. నేను మీ అందరికంటే పెద్దదాన్ని. నాకు మంచి చెడు తెలుసు. అప్పుడు మా అందరికంటే మిస్సమ్మ గురించి నీకే ఎక్కువ తెలుసుండాలి. మాకంటే ముందు నువ్వు మిస్సమ్మకి సపోర్ట్ చేయాలి. నాతో ఆర్గ్యూ చేయకంజు. మర్యాదగా మాతో వస్తావా రావా? రాను. మిస్సమ్మ గురించి తప్పుగా మాట్లాడితే మీతో నేను అస్సలు రాను. నాకు కూడా అంజు చెప్పింది రైట్ అనిపిస్తుందమ్ము. మనం అనవసరంగా మిస్ అమ్మని నెగిటివ్ గా చూస్తున్నామేమో. లేదా ఆకాష్, ఆంటీ చెప్పిందే రైట్. రేపటి నుంచి మిస్ అమ్మ మన గురించి అస్సలు ఆలోచించదు. మిస్సమ్మ ఎప్పుడు మన గురించి ఆలోచిస్తుంది. ఇప్పటి వరకు మన గురించి ఆలోచించింది, కానీ రేపు బేబీ వచ్చాక మనల్ని వదిలేస్తుంది. అంతే కదా ఆనంద్? ఏమో అమ్ము, నాకు కూడా మిస్ అమ్మని తప్పు పట్టాలని అనిపించడం లేదు. కష్టపడి వీళ్ళ మైండ్ ని పొల్యూట్ చేస్తే ఇప్పుడు అంజు మాటలు విని అంతా బాగి వైపు వెళ్లేలా ఉన్నారే. మీరు చిన్నపిల్లల ఆనంద్. పెద్దవాళ్ళు ఎప్పుడు ఎలా మారుతారో మీకు తెలీదు. మిస్సమ్మ ఎప్పటికీ మారదు. అలా అని నువ్వు గ్యారంటీ ఇస్తావా? చెప్పు, గ్యారంటీ ఇస్తావా? ఇప్పుడు డిస్కషన్ ఎందుకు? స్కూల్కి టైం అవుతుంది కదా, పదండి వెళ్దాం. వచ్చి కారెక్కంజు. నేను మీతో రానని చెప్పాను కదా. రాకపోతే కాళ్ళు విరగొడతాను. మర్యాదగా వచ్చెక్కు. ఆనంద్, ఆకాష్, కారెక్కండి. రా, ఎక్కు ఎక్కు. ఆంటీ, ఇక్కడ నుంచి మేము మిస్ అమ్మ మాట వినం, మీ మాటే వింటాం. నాకు కావాల్సింది కూడా అదే. ఇదేంటి ఇంత కోపంగా ఉంది? దీన్ని కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయాలి. రాథోడ్, భాగి, నువ్వెక్కడికి వెళ్ళొద్దు భాగి. నా మాట విను. హాస్పిటల్కి వెళ్ళొద్దు. నువ్వు అబోర్షన్ చేయించుకోవద్దు భాగి. భాగి, భాగి, నేను చెప్పేది విను. భాగి, నిన్నే. నా కోసం, పిల్లల కోసమని నీ కడుపులో బిడ్డని చంపుకోకు. భాగి, నేను చెప్పేది విను భాగి. రాథోడ్, నువ్వైనా చెప్పొచ్చు కదా. రాథోడ్, ఏం మాట్లాడకుండా గమ్మునున్నావేంటి? భాగి, భాగి, పద రాథోడ్. భాగి, నేను చెప్పేది విను. భాగి, రాథోడ్, వెళ్ళకండి. ఏంటి, నేను ఇంత మాట్లాడుతున్నా భాగి నా వంక చూడట్లేదేంటి? ఏమైంది? నా భాగ్యకి నేను వినిపించడం లేదా? మీకెందుకంటే ఇష్టమా? రాతోడు వస్తాడు కదా. ఇందులో శ్రమే ఉందమ్మో. ఇదే అమ్మ ఉండుంటే మీకోసం వచ్చేది కదా. నేను కూడా మీ అమ్మ లాంటి దాన్నే. నువ్వు మా అమ్మ లాంటి దానివేంటి? రాక్షసివి. అవునంటే, మీరు కూడా మా అమ్మలా మమ్మల్ని కేరింగ్ గా చూసుకుంటున్నారు. నిజానికి మీ అమ్మ ప్లేస్ లో ఉండాల్సింది నేను. అప్పుడు మిస్ అయింది. ఇప్పటికీ ట్రై చేస్తూనే ఉన్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. ఆవిడకి అన్నిసార్లు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఆంటీ మనల్ని డ్రాప్ చేసింది కదా అంజు, థ్యాంక్స్ చెప్తే తప్పేముంది?
ఈవిడ గారు ఒక్కసారి డ్రాప్ చేసినందుకే అన్నిసార్లు థ్యాంక్స్ చెప్తే మనం మిస్ అమ్మకి ఇంకెన్నిసార్లు థ్యాంక్స్ చెప్పాలి? అవును, మిస్ అమ్మ మన కోసం ఎన్నో చేసింది. మిస్ అమ్మకి ఎన్ని థ్యాంక్స్లు చెప్పినా తక్కువే. ఇప్పుడు మిస్సమ్మ గురించి అవసరమా? ఈ ఆంటీని హైలైట్ చేసి మిస్ అమ్మని తక్కువ చేస్తే నేను ఒప్పుకోను. ఏంటి మిస్సమ్మ అని? రేపు తనకి బేబీ పుడితే మనల్ని అస్సలు పట్టించుకోదు. మిమ్మల్ని చూసుకోవాల్సింది నేనే, అర్థమైందా? ఇట్స్ ఓకే అమ్మా, మిమ్మల్ని చూసుకోవడానికి నేను లేనా ఏంటి? మీరు స్కూల్కి వెళ్ళండి, నాకు ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది. ఓ ఇంట్రెస్టింగ్ విషయం చూసి రావాలి. ఏంటంటే ఆ ఇంట్రెస్టింగ్ విషయం? అది అంటే నాకు ఒక ఫ్రెండ్ ఉంది. అది చెడ్డదని చెప్పలేం, మంచిదని కూడా చెప్పలేం. నాకంటే అది అన్ని విషయాల్లోనూ తక్కువే. కానీ లక్ కలిసి వచ్చి నేను చేరుకోవాలనుకున్న ప్లేస్కి అది నాకంటే ముందు చేరుకుంది. మీకంటే ముందు మీ ఫ్రెండ్ అచీవ్ అయిందంటే తను మీకంటే బెస్ట్ అనే కదా అర్థం. తను అలాగే అనుకుంది. తనకంటే ముందు ఇంకొకరు కూడా అలాగే అనుకున్నారు, నాకంటే బెస్ట్ అని. కానీ ఆ ప్లేస్లో ఎక్కువ రోజులు ఉండలేక అవుట్ అయ్యారు. ఇప్పుడు ఈ ఫ్రెండ్ పరిస్థితి కూడా అంతే. వెరీ సూన్ అవుట్ కాబోతుంది. తన ఓటమిని చూడ్డానికే ఇప్పుడు నేను వెళ్తున్నాను. మీ ఫ్రెండ్ ఓడిపోవడం మీకు అంత ఇష్టమా? అర్హత లేని వాళ్ళు గెలవడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఒకళ్ళు గెలిచారంటే వాళ్ళకి అర్హత ఉన్నట్టే కదా. కొంతమంది అడ్డదారుల్లో కూడా గెలుస్తారు, కానీ ఆ గెలుపు ఎక్కువ రోజులు ఉండదు.